తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ ఐఏఎస్ల బదిలీ జరిగింది. 10 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సీఎండీగా డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ను నియమించిన ప్రభుత్వం సవ్యాసాచి ఘోష్ను ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. టీజీఆర్ఏసీ డీజీగా సందీప్ కుమార్ సుల్తానియాను బదిలీ చేసిన సర్కార్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ కమిషనర్గా దివ్యా దేవరాజ్ను నియమించింది. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా కాత్యాయనిదేవి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి జాయింట్ ఎండీగా మయాంక్ మిట్టల్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ సిఎస్గా రఘురామ్ శర్మ బదిలీ అయ్యారు. మరి ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి నవీన్, అసలు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో ఐఏఎస్ల బదిలీలకు కారణం ఏమిటి? తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు కూడా జరిగాయి. ముఖ్యంగా ఆ సింగరేణి ఎండి జ్యోతి బుద్ధప్రకాష్ ను బదిలీ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ 3 కమిషనర్లుగా విభజించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో భాగంగానే 3 కార్పొరేషన్లకు కొత్తగా కమిషన్లు కూడా ప్రకటిస్తూ ప్రభుత్వం కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా శ్రీజరన్ కూడా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ కూడా చేయడం జరిగింది. మరోవైపు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కన్వన్ కూడా కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి జిహెచ్ఎంసీలోని ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా జయేష్ రంజన్ కూడా నియమిస్తూ ఉత్తర్వులు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం క్రితమే జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక కుకట్పల్లి కావచ్చు, కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బులాపూర్ జోన్లతో కలిపి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరోవైపు ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్గిరి జోన్లతో కలిపి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు పంచాయతీరాజ్ అండ్ రూరల్ కమిషనర్ గా దివ్యా దేవరాజన్ కూడా నియమించడం జరిగింది. మరోవైపు ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా కర్తయ్యని దేవి నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసడం జరిగింది. మరోవైపు ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ స్పెషల్ సిఎస్ గా రఘురామ్ శర్మను కూడా నియమించడం జరిగింది. కాబట్టి ఒక్కసారిగా ఈ యొక్క 10 మంది ఐఏఎస్లని బదిలీ జరగడంతో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ రోజు లోకల్ బాడీ అంటే మున్సిపల్ ఎన్నికలు జరుపుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ కమిషనర్ ని బదిలీ చేయడంతో కొంత చర్చగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ నవీన్, మరి ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఈ బదిలీలకు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నారా? ఆల్రెడీ అంటే ఈ బదిలీలు అనేది వారం క్రితం జరగాల్సినటువంటి ట్రాన్స్ఫర్స్, కానీ ఒకసారిగా ఈ యొక్క బదిలీలు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆదేశాలు కూడా తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఇచ్చినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కొంత ఐఏఎస్లలో కూడా చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు ఆ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆరోపిస్తున్నారు ప్రభుత్వం తమ వైపు మలుపుకునేందుకు ఇటువంటి రాజకీయం చేస్తుంది, కనీసం ఐఏఎస్లను కూడా కొంత పొలిటికల్ లో గుంజేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది కూడా కొంత బీజేపీ కూడా కొంత ఆరోపణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం ఇది కామన్ గా జరిగేటువంటి ట్రాన్స్ఫర్ లో భాగంగానే ఈ యొక్క బదిలీ కూడా జరిగాయని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, మరి ఈ బదిలీలు ఎన్నికల నిర్వహణపై ఏమైనా ప్రభావాలు చూపే అవకాశం ఉందా? అంటే అటువంటి ఇష్యూస్ అనేది కూడా ఇక్కడ కూడా వచ్చే అవకాశం లేవని చెప్పేసి కూడా ఒకవైపు ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏదైనా ఎలక్షన్స్ ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ యొక్క బదిలీ ఉంటుంది. గతంలో ఐపీఎస్ ల ట్రాన్స్ఫర్స్ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే రేపు ఎన్నికలు ఉంటే ఈ రోజు ముందు రోజు ఐపీఎస్ ల ట్రాన్స్ఫర్స్ కూడా గతంలో జరిగాయి. కాబట్టి ఈ యొక్క బదిలీలు కూడా కామన్ గా జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ అనేది కూడా ఒకవైపు ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.